రష్యా వాళ్ళు సీక్రెట్ హౌసెస్ని ఏర్పరచుకున్నారు. లిటరల్లీ అంటార్టికాలోని ఐస్ షీట్ పైన రీసెర్చ్ కోసం. కానీ అక్కడ ఐస్ షీట్ మెల్ట్ అవుతూ క్రాక్స్ రావడం వల్ల వాళ్ళు పూర్తి ఎవాక్యుయేషన్ చేయలేకపోయారు. కొన్ని మిషనరీస్, కొన్ని డాక్యుమెంట్స్ అక్కడే వదిలేయాల్సి వచ్చింది. వాళ్ళు తేగలిగిన డాక్యుమెంట్స్ తెచ్చుకొని అక్కడ నుండి బయటపడ్డారు. ఈ విషయం తెలిసిన అమెరికాకు చెందిన CIA ఎలాగైనా అక్కడ మిగిలి ఉన్న డాక్యుమెంట్స్ ను చేజికించుకోవాలనుకున్నారు. కానీ అక్కడ ఐస్ షీట్ కి క్రాక్స్ వచ్చి కరిగిపోతుంది. సో వాళ్ళు వేసిన ప్లాన్ ఆపరేషన్ కోల్డ్ ఫీట్. ఇదేంటంటే ఇద్దరు అమెరికన్స్ పారాషూట్ ఉపయోగించి అక్కడ ల్యాండ్ అయ్యారు అండ్ పనికొచ్చే కొన్ని డాక్యుమెంట్స్, డయాగ్రామ్స్ తీసుకున్నారు. బట్ వాళ్ళు ఎలా బయటపడతారు? వాళ్ళు ఒక ప్లేన్ను ఆ ప్లేస్ దగ్గరగా తిప్పుతూ ఉన్నారు. ఆ ప్లేన్కి ఒక హుక్ కూడా ఉంది వాళ్ళల్లో ఒకరిని గ్రాప్ చేయడానికి. ఇక్కడ అందులో ఒకతను రోప్కి హీలియం బెలూన్స్ని కట్టి ఆ తాడును సర్క్యులర్ షేప్లో తయారు చేశాడు, ఆ హుక్ గ్రాప్ చేయడానికి వీలుగా ఉండడానికి. ఆ ఏరోప్లేన్ అతను తన వేగాన్ని తగ్గించి ఆ హుక్కు దగ్గరగా తీసుకెళ్లి ఆ హుక్తో ఆ బెలూన్స్కు దగ్గరగా ఉండే తాడును గ్రాప్ చేయగలిగాడు. దీనికోసం వాళ్ళు ముందుగానే ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేశారు. అలాగే రెండవ అతన్ని కూడా ఇలాగే కాపాడారు. హిస్టరీలో వన్ ఆఫ్ ద డేంజరస్ అడ్వెంచర్ స్టంట్ ఇది. కానీ ఇక్కడ మీకు వచ్చే డౌట్ ఏంటంటే వాళ్ళు హెలికాప్టర్ని వాడితే సింపుల్గా అయిపోద్ది కదా, ఇంత డేంజరస్ స్టంట్ ఎందుకు చేశారో తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి.